హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే పని పోయి వచ్చిన. గంగలక్ష్మి పోపు రైస్ అండింది. అండిందా? చూద్దాం పోపు రైస్ ఎట్లున్నదో. ఇప్పుడు చూద్దాం అది ఎట్లున్నదో. నేను ఇప్పుడే పనికి పోయి వచ్చిన. ఇంకోండి అండింది. కాకపోతే పచ్చిమిర్చి కోసిందట కానీ మర్చిపోయింది. నీకు ఇలా ఊళ్ళో మర్చిపోయినా. ఇవాళ నాకు 500 వచ్చినాయి పనికి పోతే. కొంచెం స్పెషల్గా ఉండాలని థమ్స్అప్ తెచ్చుకొని తాగుతాం. తమ్ముడా ఇగో థమ్స్అప్ ఇప్పుడు 110 రూపాయలది. తొందర వచ్చినాక తిందాం. కాదు అమ్మమ్మకు అది చింతచారు ఏదో అండినమాటగా. చేసినావా? ఏం చేస్తాను అమ్మమ్మ? ఎడిపోయింది పో. 110 రూపాయలు ఇదే మంచిది, కూలింగ్ ఉంది. నిఖిల్ ఇట పోతాండుగా. ఏటే నిఖిలు? అమ్మమ్మ లేదా? చింతచార్, వావ్ చింతచార్ సూపర్ ఉన్నది. చింతచారు ఉండగా గలాంటి ఏడ తింటుంది మా అమ్మమ్మ. ఎటో పోయింది దా, ముచ్చటకు పోయింది కావచ్చు. ముచ్చటకు పోయింది అమ్మమ్మ. మొత్తం క్లీన్ చేసిండు కదా, సూపర్. కూలర్ మొత్తం క్లీన్ చేసిండు, సూపర్ ఉన్నది. ఇది కొత్తది అనుకున్నా నేను. అదంతా కడిగేసరికి చాలా టైం పట్టింది. ఎండకు చాలా సేపు కడిగిన. నిఖిల్ థమ్స్అప్ తాగుతావా? తాగద్దా? వావ్ సూపర్. ఎగురు అదే ఫైటింగ్ అంటే డాన్సా? అట్లనా? సూపర్ ఉన్నది. నిఖిల్ డాన్సర్. వావ్ వావ్. నిఖిల్కి ఒక ఛానల్ పెట్టాను. పెడితే అందులో చిన్న డ్యాన్స్ వేయడు, అదిగో అట్లే కొడతాడు. ఆయన కూడా రూపాయి సంపాదించుకోవాలి. ఆయన చిన్న ఛానల్ పెడితే అదిగో. ఏమైంది? చేతికి ఏదో ఉన్నది. ఇసి బాగున్నదా? కడుక్కో. బౌల్ల సబ్బుతో కడుక్కుంటాను. నీకు ఇసి పోయిందా? ఉన్నదా? అయిపోద్ది. అర్థం చేస్తారు. సబ్బు ఉండని కొంత బౌల్లకు కూడా రాసుకోవాలి కదా. మొత్తం నీ చేతికి అయితే ఎట్లా బౌళ్ళు బాధపడతాయి. బాధపడ్డు కాదు అంటే ఎట్లా పోద్ది. అల్లే చాలిగా నీ చెయ్యి కూడా అరిగిపోతుంది. చాలా మంచిగా పోతట్టు కడుక్కో సబ్బు. వేరే నీళ్ళు పోతాను. ఎక్కడ? కొంచెం ఉన్నది, సరిపోద్ది కానీ. ఏందా నిఖిలు? అమ్మ మెడిపోయిందట. కూలిపోయిందా? అమ్మ మెడిపోయింది. కూలిపోయిందా? కూలిపోయిన వాళ్ళు ఇంకా రాలేదా? ఎవరింటికో ముచ్చటకు పోయిందేం. మన అది చల్లగా అయితే మెచ్చుకుంటుంది. వేసాయి. అబ్బా చూస్తా అంటే నోరు ఇరుతుంది. కడుపులో కూడా ఏం లేదు, పని చేసి వచ్చినందుకు కడుపు ఖాళీ. తీయనా? చేతులు కడుక్కున్నాం. నిఖిల్ చేయి కడుక్కున్నావా? ఇదంతా ఏంది రోత? ఈ రోత అంతే ఏంది? కడుక్కోపా తమ్ముడా. ఇంకా మంచి నీళ్ళతో కొంచెం చేతులు మంచి కడుగు. రంబులకు కూడా నీళ్ళు లేవనట్టున్నాయా? కరెంటు కూడా ఇందాక వచ్చినట్టున్నది. నేను వచ్చినాక వచ్చింది. చింతపులుసు మంచిగా వండినావు. చింతపులుసు అంటే మా మామ పుల్లు ఇష్టం. నీకు ఇష్టమేనా?
పోసుకొని తిన్నది. నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. నిఖిల్ చింతచారుతో బువ్వ తిన్నావా? చింతచారుతో నువ్వు తినలేదా? తినలే. దొండకాయ తిన్నావా? దొండకాయ తిన్నా. తీద్దామా? నిఖిల్ ఆగంతలేడు కదా తీసేదాకా. అబ్బు ఇష్టమని దమ్ దమ్ అనేది. కొద్దిగా నేను తాగుతా, ఎందుకంటే దూరాన్ని నుండి వచ్చింది కదా. కొంచెం నేను తాగినాక ఇస్తుండు, ఎందుకంటే చాలా దూరాన్ని నుండి తెచ్చింది కాబట్టి చిన్నపిల్లలు తాగకూడదు, నేరం. ఇది నీకు మంచి కడుక్కోడు పట్టుకొని రికెత్తాడు. నీకేనే పోసేది, పోదు. తాగి ఎట్లున్నది దాని మీద? అది టమాటాది పచ్చడి. టమాటాదా అది ఏంది? పండు మిర్చి. మంచిగా పండు మిర్చి సూపర్. ఈయన ఉండే కదా గిలాసులో, అందులో తమ్ముడు చూడు తీ పండు కొద్దిగా అంత మంచిగా కడుపుండే తినాలి, ఆకలి కూడా అవుతుంది. ఆ తర్వాత చేద్దాం కానీ. ఎట్లున్నది చెప్పు నిఖిల్, ఎట్లున్నది? కమ్మున్నదా? కమ్మున్నది. కమ్మ బీబైందా? మంచిగానే ఉండవచ్చు. ఇంతసేపు ఈయనే ఉండేగా. ఉన్నది కమ్మున్నదే. చాలా మీరు కూకో. బదినాలు బువ్వే మనం పచ్చడాడు చూద్దాం ఎట్లున్నదో. పచ్చడి మంచిగున్నదా? సూపర్. నూనెనా? బ్యా అన్నవా? గిలాసడి తీస్తానా? డబ్బాలు లేవు, డబ్బాలు తీద్దాం. డబ్బా ఒకటి తీసుకొని వచ్చుకుందాం కానీ. మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకుంటాం. ఇంకొక నెల అయినాక మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం. బువ్వ వేస్తుందమ్మ, అవి వేసిందమ్మ. నీది అబ్బు థమ్స్ అప్ పవర్ బాగానే ఉన్నది. అవు చల్లగా కాదు కానీ ఇది అలాగనే బుడ్డుద్ది, జీవితాంతకాలం ఉండేది. బువ్వ చల్లగా అవుతుందేమో. ఏమి కాదు చల్లగా. నీ నిఖిల్ గింత తాగిండో లేదు కానీ బా అంటాడు. దూరం ఉండు. ఇది నాదేనా? ఇదే వాళ్ళది. ఇదే ఇది పట్టుకొని పోతాను. నాకేం ఆకలి బాగా అవుతుండే. అమ్మమ్మ ముచ్చటకు పోయింది. నీ బువ్వ తెచ్చుకోపో. గిలాసులు కూడా దేవే. ఎట్లున్నదో నేను తిని చెప్తా. అబ్బా ఉడికే ఉన్నది. ఇలా పల్లీలు గిట్లయితే మంచిగుండు కానీ తొందరగా అండేసింది. ఇంకా అమృతం లాగా ఉన్నది, సూపర్ ఉన్నది. నిఖిల్ సూపర్ ఉన్నది. చల్లున్నదా? ముట్టనా? అబ్బో చల్ల యుగం, తాతాల యుగం ఉన్నది.
తమ్ముడు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నది పచ్చడి ఇప్పుడు సెట్ అయింది. పచ్చడి కూడా మంచిగా మాగింది, మంచిగా ఉన్నాయి. చిన్న గ్లాస్ ఉమ్. ఏమి కాదు, ఏం కా పోదు. అది పొంగేసరికి పోతుందని నిఖిల్ అనుకుంటాను. అది పోవద్దని ఉత్తాండి లోనకు. ఇప్పుడు దాగుడు కాదు, దాగు విడితే అన్నం తిన్నాక దాగేవు. మూత పెడతాతే. నువ్వు అన్నం తినవా? తింటా. నువ్వు కాదు నిఖిల్కి ఒక ముద్ద తినిపించినది. కారం ఉన్నది, మరి తింటాడు తినడు. నేను చేయగలుగుకుంటా. నీ అన్నం తెచ్చుకోపోరాదు. ఓ కామని ముందు ఉంటుంది, కామనే ముందు ఉంటుంది. కామని ముందు ముడతాను మరి. గిదితో నన్ను ఆయ అన్నదా? ఊదుకోవాలి, ఊదుకో. కూకున్నాడు కూకో నిఖిల్ చెప్పిండు. పొంగలేదా? అంత ఇది అంత అయింది, నా చూడు ఎంత అయిందో. ముందు కూడా అంతగా నిఖిల్గా సాన్ ఉన్నది అసలు పెట్టి. తిను. ఎట్టున్నది? కామ్ లేదు, అందరు తింటట్లేదా? తిను కామ్లే, కామ్ బియ్యి బియ్యి. అమ్మమ్మకు కూడా తించిన అప్పటికి తింటుందని. తినేది ఇది ఇలాంటివి తినదు. చింతసారు ఉండగా నువ్వు బంగారం పెట్టినప్పుడు తినే. మస్తున్నది, టేస్ట్ ఉన్నాయి, మంచిగా ఉన్నది. మంచిగా తినవు. పచ్చిమిర్చికి వేసేటి ఇంకా కదిరిపోగాని నాకు గుర్తులేదు. నిఖిల్చి కావాలి నిఖిల్ ముందే డేంజర్ మనిషి అని. నాది తెలిసింది కలేపాకులు. మంచిగుందా? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నదా? కమ్మున్నదా? మంచిగా ఉన్నది టేస్ట్. టేస్ట్ అది తెరిపోయింది. నీకు ఇలా తిన్నట్టు చేస్తాడు, ఇంత తనసాపు తాగుతాడు. అదిగో నీకు డ్యూటీ అది. అది తినకపోగానే ఆ తనసాపు ఉన్నది ఇంత. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా ఇంత తాగుతా. నాది కూడా భూలోకం పోయింది. ఫస్ట్ ఏమో నిండిపోయింది, పైలోకం వచ్చింది, తర్వాత భూలోకం పోయింది. థమ్స్అప్. కామ్ లేదు, కమ్మగా ఉన్నది. మిరప పండ్ల పచ్చడి మేము మొన్న పెట్టినాం కదా. ఇవాటికి ఎన్ని రోజులు అవుతుంది? మనం 10 రోజులు. 10 రోజులు అవుతుంది. 10 రోజులకు చిల్లర అవుతుంది. మంచిగా ఉన్నది, మాగింది పచ్చడి. నూనెలు మంచిగా మునిగిపోయి. అప్పుడే తిన్నాము. అప్పుడే తిన్నాయి కదా, తినలేను. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నిఖిల్కు థమ్స్అప్ వస్తున్నా. కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా అమ్మమ్మ అక్కడ కూకొని ఉన్నది, ఇప్పుడు వచ్చి నిఖిల్ తీసుకొని రావడానికి పోయిండు. అమ్మమ్మ రా, దా. అత్తందానే నిఖిల్? అత్తలేదా? నిఖిల్ పిలిచినా అత్తలేదా?
ఇగో అన్నం ఇచ్చేదా వాడు ఏం చేస్తాను మరి. ఏంది నీకీలు అత్తందా ఇది తనషాపు కూడా ఇంత పోద్దాం మంచిగా పట్టు పోద్ది. మళ్ళీ ఉడుకు చేసినాం. ఉడికి చేసి గంగలక్ష్మి ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. గంగలక్ష్మి డ్యూటీకి ఎక్కింది. మళ్ళీ డ్యూటీకి ఎక్కినావా? ఎక్కిన. గంగలక్ష్మి డ్యూటీగో రంబులన్నీ క్లీన్ చేసింది. రంబుల నీళ్ళు పడుతుంది. నేను ఇందాక స్నానం చేసిన. బట్టలు కూడా ఉన్నాయి. ఇందాక స్నానం చేసిన. అమ్మమ్మ చెయ్యి కడుగుతాందా? అమ్మమ్మ చెయ్యి అడుగు అడుగుతానవా? మా అమ్మ అక్కడ చెయ్యి కడుగుతుందట. అమ్మ బోళ్ళు దొమ్ముతుంది. అమ్మమ్మ చెయ్యి కడుగుతుంది అన్నం తింటందుకు. చచ్చిపోయిందా? థమ్స్అప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం. ఇది మా షాప్ ఉన్నప్పుడు ఇది మంచి కంపెనీ అండి. ఐస్ మ్యాజిక్ పవర్ కూల్ మస్తు కంపెనీ. ఇది సూపర్ కంపెనీ. కింద పడ్డది జారింది. మరి ఏం చేద్దాం. అమ్మమ్మ వస్తుంది. అత్తందా? బోదినవా? అదే నేను అనుకున్నా నువ్వు చింతసారితోనే తింటావని నేను అనుకున్నా. కానీ మళ్ళీ ఏమని అనుకుంటావని నీకు ఏమనుకోలేదు. కానీ మరి తింటావని నేను అనుకుంటా. మరి తిందును కదా అనుకుంటావని నేను పట్టుకొస్తాను. మరి చింతసారితో నేను తినిపోయింది. అన్నం వేసుకొని తిన్నావా మధ్యాహ్నం? తినిపో మరి. ఇగో చెంబ గ్లాస్ అన్న పట్టుకుందా. గంగలక్ష్మి కడుగుతాను. కానీ గ్లాసులు ఉంటాయి ఇక పట్టుకుందా ఒకటి. థమ్స్అప్ పోతా. నేను చెప్పా కదా తినది ఇది. ఇలాంటివి తినది. స్ప్రైట్ మాత్రం తాగుద్ది. స్ప్రైట్గా థమ్స్అప్ థమ్స్అప్ అయితే తాగుతుంది. అయిపోతుంది అనుకో. మరి నాన్న మొత్తం తాగుతాను అనుకో. మొత్తం తాగుతాను. రొడ తాగుతాను అనుకో. గ్లాసు తెస్తాందా? నువ్వు కూడా తెచ్చుకోపో. తాగుతావా? వద్దా? తెచ్చుకోపో మరి. ఇక్కడ ఉన్నది అమ్మకి అడుగుతుంది అక్కడ. అవి అక్కడ ఉన్నది కడుక్కో. ఆడ లేదా? అదే కోసినా? అది పాత బ్లేడ్ అయ్యే పట్టు. అవి నీళ్ళు పారబోయి. సార్ తాగు. కడుపుండే తాగు. ఇది గంగలక్ష్మికి చాలా కష్టపడుతుంది. గంగలక్ష్మి అప్పటి తాగుతుంది. గంగలక్ష్మి కోసం ఇది ఇంత ఉంచుదాం.